హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. టీజీపీఎస్సి గ్రూప్ 1 కావచ్చు లేదా గ్రూప్ 2 కావచ్చు, మే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే స్పెక్యులేషన్స్ వెళ్ళిపోయాయి. అసలు ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇంకా రాలేదు. సో మొన్న జరిగినటువంటి అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, లేదు అంటే డిసెంబర్లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావచ్చు, అఫీషియల్కి మన జనవరి 18వ తారీఖున గ్రూప్ 2కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఒకవైపు గ్రూప్ 4 అందరూ జాయిన్ అయిపోతున్నారు. సో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి రిజల్ట్స్ వచ్చేసి మనకి గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, అండ్ అదేవిధంగా గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా పెండింగ్లో ఉంది. సో అయితే 2025 సంవత్సరం ఎప్పుడైతే మనకు వచ్చేసిందో నెక్స్ట్ మినిట్ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కావచ్చు, లేదంటే ఈ యొక్క ఆస్పిరెంట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. సో కాకపోతే ఈ రిజల్ట్స్ అనేటువంటివి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇచ్చేసిన తర్వాత సో మార్చ్ ఎండింగ్ లోపు లేదా డెఫినెట్లీగా మనకు మార్చ్ ఎండింగ్ లోపు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ ఇచ్చేసి ఏప్రిల్ ఎండింగ్ కల్లా వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేసి మే నెలలో కొత్తగా నోటిఫికేషన్స్ అనేటువంటివి, జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకి ఒక సమాచారం అయితే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రాబోతుందా, లేదా ఒకవేళ వచ్చినట్టే, ఒకవేళ కాదంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది మే నెలలో. కాకపోతే ఈ వచ్చే నోటిఫికేషన్లో కావచ్చు అంటే జాబ్ క్యాలెండర్లో మనకి గ్రూప్ 1 ఎన్ని ఉండబోతున్నాయి, గ్రూప్ 2 యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది వేకెన్సీ ఎన్ని ఉండబోతున్నాయి, అదొకసారి చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ నేను ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను అంటే మనకి మే 1వ తారీఖు నుంచి కొత్త నోటిఫికేషన్లు అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి గౌరవనీయులు బుర్రా వెంకటేశ్వరం గారు చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ మే నెల నుంచి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్రాథమికంగా మనం డిసైడ్ అవ్వచ్చు. సో ప్రాథమికంగా డిసైడ్ అయిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటి, ఒక చర్చ అయితే ఎగ్జామ్స్ టైంలో కూడా నడిచింది. ఏంటో ఆ చర్చ, నార్మల్గా మీకు తెలంగాణ మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఒక చర్చ ఏం నడిచింది అంటే ఖచ్చితంగా పోస్టులు పెంచాలి, ఏ పోస్టులు, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించినటువంటి ఈ అంశాలు పెంచాలి అని చెప్పేసి, గ్రూప్ 1కు సంబంధించి కూడా మరీ ఇంకొక అదనంగా పోస్టులు యాడ్ చేయాలి, లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చర్చ అయితే రన్ అవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విశ్లేషణ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి, లేదంటే తెలంగాణ గ్రూప్ 1 వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో గతంలో 505 పోస్టులు వచ్చాయి, దాని తర్వాత అదనంగా ఒక 60 పోస్టులు యాడ్ చేయడం జరిగింది. సో దాదాపుగా 560 పైగా పోస్టులు అనేటువంటివి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది, మనకి ప్రిలిమ్స్ కూడా జరిగింది. సో రిజల్ట్ అయితే ఇంకా రాలేదు, మార్చ్ లోపు రిజల్ట్ వస్తుందని చెప్పేసి మనకి సమాచారం అయితే ఉంది. సో 560 పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ 1 వస్తుందా, ఇదొక క్వశ్చన్. డెఫినెట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మారినటువంటి ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్స్ ఏమీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 నవంబర్లో ఎన్నికలు జరిగిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ని కరెక్ట్గా కండక్ట్ చేసి ఇప్పుడు ఈ యొక్క ప్రయత్నంలో ఉన్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కొత్తగా ప్రభుత్వం ఇవ్వలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఒక నోటిఫికేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇది 2025 సంవత్సరం. 2028లో ఎలక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించాల్సినటువంటి ఒక టెండెన్సీ మనం గత 5-6 సంవత్సరాలు లేదంటే గత 2-3 ప్రభుత్వాల నుంచి చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నోటిఫికేషన్ భారీగా వస్తుందా లేదా తక్కువ పోస్టులు వస్తాయా అనేదే పాయింట్. సో నా అంచనా ప్రకారం 450 పోస్టులు గ్రూప్ 1 నేను చెప్తున్నాను, 450 పోస్టుల నుంచి 500 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఇవ్వలేకపోవడం అనేది ఒక ఎత్తు అయితే 500 వేకెన్సీస్ గతంలో ఇచ్చినటువంటిది, అంటే ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా గ్రూప్ 1 వేకెన్సీస్ అనేటువంటి ప్రభుత్వ శాఖల్లో విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి.
ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఉన్న వాటిని కంపల్సరీగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఫిల్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పుకోవచ్చు. కాకపోతే అసలు గతంలో ఎప్పుడో పెండింగ్లో పడిపోయినటువంటి ఉద్యోగాలు మొన్న ఎగ్జామ్స్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది. అంటే ఇంకా రిజల్ట్ పెండింగ్లో ఉంది. సో దీన్ని బట్టి మనం చూసినట్టయితే కంపల్సరీగా దాదాపుగా ఒక 450 పోస్టుల నుంచి 500 పోస్టులు మనకి ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మేలో వస్తుందా లేదా జూన్లో నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి మనకి ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ రిజల్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటివి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అందరి టార్గెట్ కొత్త నోటిఫికేషన్స్ పైనే ఉంటుంది. సో ఈ కొత్త నోటిఫికేషన్స్ ఎన్ని వస్తాయి అనేది ఇప్పుడు ఉన్నటువంటి అవగాహన మేరకు మాత్రమే 400 పైగానే పోస్టులు అనేటువంటి ఉంటాయి. సో దీనికైతే మ్యాక్సిమం కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో తప్ప మరీ డ్రాస్టికల్గా 100 పోస్టులు అయితే ఇవ్వరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో 150 పోస్టులు 100 పోస్టులు గ్రూప్ 1 ఇచ్చేటువంటి సంస్కృతి గత నుంచి మనం చూసాం. గత 2 ప్రభుత్వాలు కూడా చూసాం. కానీ తెలంగాణలో మాత్రం మారినటువంటి ప్రభుత్వాలు దృష్టిలో మనం అర్థం చేసుకున్నట్టయితే కంపల్సరిగా ట్రిపుల్ డిజిట్ అంటే 300కు పైగా 350 400. సో ఈ 400 ఫిగర్ అనేటువంటి టచ్ అయ్యేటువంటి అవకాశం గ్రూప్ 1కి ఎంతైనా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గతంలో చేసినటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చేసినటువంటి పొరపాట్లు రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్స్కి కొత్త ఆస్పిరెంట్స్ చేయకూడనటువంటి పొరపాట్లు ఏంటో ఒకసారి అనలైజ్ చేద్దాం. సో గతంలో అంటే 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఏది 2022 మేలో నోటిఫికేషన్ వచ్చింది. 2024లో ప్రిలిమ్స్ మెయిన్స్ జరిగింది. అంటే 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చేసింది ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు పుస్తకాలు పట్టుకోవడం, పుస్తకాలు కొనుక్కోవడం, క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేటువంటి మీరు చూసినట్టయితే చాలా లెంతీ ప్రాసెస్ ఉంది. ప్రిలిమ్స్ మెయిన్స్ చాలా లెంతీ ప్రాసెస్. మెయిన్స్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాదాపుగా 5-6 పేపర్లు అనేటువంటివి ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో మనం పెట్టుకున్నట్టయితే కంపల్సరిగా గ్రూప్ 1ని ఫోకస్డ్గా మీరు ప్రిపేర్ అయినా సరే 1 ఇయర్ ప్రిపరేషన్ అనేది గ్రూప్ 1కి కంపల్సరిగా కావాలి. 1 ఇయర్. సో తక్కువలో తక్కువ 9 నెలలైనా సరే గ్రూప్ 1కి ప్రిపరేషన్ అనేది కంపల్సరిగా కావాలి. 3 నెలలు ప్రిలిమ్స్కి పెట్టుకున్నా 5-6 నెలలు కంపల్సరిగా మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మేలో కావచ్చు జూన్లో కావచ్చు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మేలో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ రాస్తాను చూడండి. మేలో మనకి నోటిఫికేషన్ వచ్చింది. మే 2025లో నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు లేదా జూన్లో వచ్చింది అనుకున్నాం. సో మే నుంచి మీరు జూన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్న 75 రోజుల సమయం ఉంటుందండి. 75 రోజుల సమయం అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో టైం అయితే 75 రోజులకు తగ్గకుండా ఇచ్చేసింది. సో 75 రోజుల సమయం. సో తక్కువలో తక్కువ 60 రోజులు అండ్ దానికి మించి వెళ్తే 75 రోజుల సమయం ఇచ్చారు. 75 రోజుల్లో మీకు కేవలం ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే ఉంటుంది. సో ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా వితిన్ 1 మంత్ ఇచ్చేస్తున్నారు. సో ప్రిలిమ్స్ రిజల్ట్ వితిన్ 1 మంత్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 2 మంత్స్ 3 మంత్స్ గ్యాప్ ఇస్తున్నారు. మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలే చదివితే మీకు నిజంగా ఉద్యోగం వస్తుందా? కాంపిటీషన్ తట్టుకోగలుగుతారా? ఎందుకంటే మొన్ననే ఎంతోమంది కనీసం గ్రూప్ 1 తక్కువలో తక్కువ 22,000 మంది కాంపిటీషన్ గట్టిగా ఇచ్చారు. 22,000 మంది అటెండెన్స్ తగ్గినప్పటికీ కూడా 22,000 మంది లేదా 20,000 మంది సగటున 20,000 మెంబర్స్ సగటున గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? 560 మందికి వస్తాయి. అంటే మిగిలినటువంటి 19,000 మంది ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇదే నోటిఫికేషన్ కోసం వస్తారు. 19,000లో ఒక 4,000 తీసేద్దాం. 15,000 మంది అయితే ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్కి కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అరౌండ్ 15,000 మెంబర్స్ మీకు కాంపిటీషన్ తగులుతారు. 15,000 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి గత 2-3 సంవత్సరాలు బాగా మునిగి తేలి ప్రిపరేషన్లో ఉన్నారు. సో వీళ్ళతో కంపీట్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? బేసిక్ బుక్స్ అనేటువంటివి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి. సో బేసిక్ థింగ్స్, మనకు ఏవైనా సబ్జెక్ట్స్ రాకపోతే క్లాసెస్ వినడం కానివ్వండి, ఇట్లా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. సో ముందుగా
బేసిక్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బేసిక్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకోవాలంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వారికి ఇండివిజువల్గా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం కంటే ఐ డూ ప్రిఫర్ క్లాసెస్తో పాటు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. క్లాసెస్ కంటే బేసిక్స్తో పాటు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 15,000 మందికి మీకు కొత్తగా రాబోయేటువంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది డిఫరెన్స్. సో వాళ్ళందరూ దాదాపుగా 5-6 నెలలు బాగా రైటింగ్ అనేది బాగా రాశారు, ఆన్సర్స్ బాగా రాశారు. సో ఇఫ్ యూ వాంట్ టు కంపీట్, ఇక్కడ ఆన్సర్ రైటింగ్ అనేటువంటి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో మేలో ఆర్ జూన్లో ఆర్ లెట్స్ సే జూలైలో నోటిఫికేషన్ వచ్చినా సరే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది ఏం చేయాలి అంటే మొదటి నుంచే మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అయిపోవాలి. గ్రూప్ 1కి గ్రూప్ 2కి కంబైన్డ్గా ప్రిపరేషన్ అనేది చేసినట్టయితే ఇప్పటి నుంచి టైం ఉంది. ఇది జనవరి మాసం. ఈ యొక్క ఏప్రిల్ మే వరకు 5 నెలల సమయం ఉంది. ఈ 150 రోజులు లేదా ఈ యొక్క 100 రోజుల సమయాన్ని ఒక 2-3 సబ్జెక్ట్స్ మీద మనం వెచ్చించినా సరే మనకి కంపల్సరిగా అదర్ కాంపిటేటర్స్తో మనం ఒక లెవెల్ హైట్లో ఉంటాము. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతాను అంటే ఆల్రెడీ గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోదు, టెన్షన్ ఉంటుంది, ఎక్కువ పుస్తకాలు చదవాలి, ఎక్కువ క్లాసులు వినాలి, రివిజన్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మైండ్ టెన్షన్ పెట్టుకోవడం కంటే ఇప్పుడు బేసిక్ స్టెప్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే మనకు కంపల్సరీగా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి అంటే ఏం లేదండి, అదర్ కాంపిటేటర్స్కి నీకు డిఫరెన్స్ ఏంటి అంతే. పక్కన గత 1 year లేదా 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్కి ఇప్పుడు కొత్తగా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా, మరి నీకు డిఫరెన్స్ ఏంటి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది క్వశ్చన్ పేపరు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తుంది. కాంపిటీషన్ యొక్క లెవెల్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అప్లై చేశారంటే అంత టఫ్గా ఇస్తుంది పేపరు. టఫ్గా అయితే కంపల్సరీగా ఇస్తుంది. ఆల్రెడీ మనం చూసాము ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి. మీకు గమనించాలి, మీరు మెయిన్స్ ఎగ్జామ్ ఈజీగా ఇచ్చారు, ప్రిలిమ్స్ టఫ్ చేశారు. మీనింగ్ ఏంటి? ప్రిలిమ్స్లో ఎక్కువ మంది రాస్తారు, వాళ్ళందరినీ ఫిల్టర్ చేసిన తర్వాతనే మెయిన్స్ తక్కువ మంది రాస్తారు. సో మీ టార్గెట్ మెయిన్స్ అవ్వాలి. ఇప్పుడు ముందు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారనుకోండి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి చదివేసుకుంటే ఈజీ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్స్కి స్టార్ట్ చేస్తారు. ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా క్లమ్జీగా ఉంటాయి. సో ఆ టైంలో టెన్షన్ మైండ్ పెట్టుకొని మీరు ఎంతవరకు చదవగలరు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఎలాంటి వర్రీస్ లేకుండా సో ఖచ్చితంగా నా సజెషన్ ఏంటంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి కొంతమందికి క్లాసెస్ తీసుకోవాలి సార్, లేదా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారు, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారు. February 3rd నుంచి సో మేలో కానివ్వండి, జూన్లో కానివ్వండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఏ నోటిఫికేషన్ అయినా కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని AKS IAS మనకి ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ ప్రోగ్రామ్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసేటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ వేదికగా అదేవిధంగా ఆన్లైన్లో మనకి ఈ యొక్క కొత్తగా బ్యాచ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది సుమి, ఏంటంటే బ్యాచ్ యొక్క సైజ్ వచ్చేసి 75 మెంబర్స్ ఓన్లీ. సో 75 మెంబర్స్కి మాత్రమే ఫస్ట్ బ్యాచ్ అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత మిగతా బ్యాచెస్ అనేటువంటివి లాంచ్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 1 ఫిబ్రవరి 3వ తారీఖు స్టార్ట్ చేయబోయేటువంటి గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియంకి సపరేట్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క బ్యాచ్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్ బ్యాచ్ ఉంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కసారి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయితే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే అడ్మిషన్ తీసుకున్న తర్వాత డైలీ క్లాసెస్ వింటాం, వీక్లీ టెస్ట్ రాస్తాం. దీంతో పాటు నార్మల్గా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు టెస్ట్ సిరీస్ అనేటువంటి సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రిలిమ్స్ని మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అందరికీ కూడా
ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆన్లైన్లో సరే ఆఫ్లైన్లో అయినా సరే మీకు ప్రిలిమ్స్ మెటీరియల్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, మెయిన్స్ మెటీరియల్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్కి సంబంధించి సపరేట్గా ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనేటువంటివి మెయిన్స్ ఎగ్జామ్ రాసేప్పుడు ఉంటాయి. క్లాస్ రూమ్ టైంలో క్లాస్ రూమ్ అప్పుడు కూడా సపరేట్గా మెయిన్స్ సబ్జెక్ట్స్ అనేటువంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కన్సర్న్డ్ ఫ్యాకల్టీ మళ్ళీ చెప్పించడం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్కి ఫస్ట్ ఫోకస్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. సో విత్ బుక్స్ కూడా మీకు చేతికి అందజేయడం జరుగుతుంది. ఆన్లైన్లో తీసుకునేటువంటి వారికి మీ యొక్క అడ్రస్కి బుక్స్ అనేటువంటి పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అంటే కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటి తీసుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం బ్యాచ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా మనకి సపరేట్గా చేయడం జరుగుతుంది. సో తెలుగు మీడియం బ్యాచ్ కూడా మనకి ఫిబ్రవరి 3వ తారీఖున స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో రెండు కూడా ఒకే రోజున స్టార్ట్ చేయడం జరుగుతుంది సపరేట్గా. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏకేఎస్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఈ యొక్క క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. అండ్ ఒక సిస్టమేటిక్ ప్లాన్ అనేది ఉంటుంది, ఏ రోజు ఈ యొక్క టాపిక్ అనేది చెప్పబోతున్నారు. అండ్ సిలబస్ మొత్తం కవర్ చేసిన తర్వాత మీకు క్లాస్ రూమ్ టెస్ట్ అనేటువంటివి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఫర్దర్ డీటెయిల్స్ అనేటువంటి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేలో నోటిఫికేషన్ రాబోయే ముందుగానే మీరు ఫిబ్రవరి 3వ తారీఖున జాయిన్ అయినట్టయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల సమయంలో దాదాపుగా 60% సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. 60% సిలబస్ కంప్లీట్ అయినా సరే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వేర్ మనము ఇతరులకి ఉన్నటువంటి డిఫరెన్స్. లేదు ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతామన్నా సరే మంచి మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచే ఒక గైడ్, ఒక మెంటర్షిప్ ద్వారా మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈవెన్ మెంటర్షిప్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాకపోతే ఎవరైతే కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా ఎంత మెంటర్షిప్ తీసుకున్నా సరే అది బురదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. సో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది క్లాస్ రూమ్ స్టడీ ద్వారానే మనకి అప్డేటెడ్ మెటీరియల్స్ ద్వారానే రావడం జరుగుతుంది. సో దీన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి డైల్ చేసి డెఫినెట్లీగా మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, ఇంకా ఏమైనా కన్సర్న్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ఆల్వేస్ బి దేర్ టు రిప్లై. థ్యాంక్ యూ సో మచ్.